బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీపై ప్రశ్నలు సంధిస్తున్నారు. కేటీఆర్ ను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. ఆన్లైన్ లో FEO సంస్థ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. FEO స్టేట్మెంట్ పై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఇటు ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా ప్రస్తుతమైతే కేటీఆర్ ఉన్నారు. ఆన్లైన్ లో FEO సంస్థ ఇటు కేటీఆర్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తోంది ఏసీబీ. FEO స్టేట్మెంట్ పై అయితే కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి భారీగా నగదు బదిలీలపై అయితే ఇటు ఏసీబీ ప్రశ్నలు సంధిస్తూ ఉంది. ఇటు కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు కూడా ఉన్నారు. కేటీఆర్ ను ప్రెసెంట్ ముగ్గురు అధికారుల బృందం అయితే ప్రశ్నిస్తూ ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇటు కేటీఆర్ అయితే ప్రస్తుతం A1 నిందితుడిగా ఉన్నాడు. ఇటు గత ప్రభుత్వంలో ఈ ఫార్ములా రేసు నిర్వహించినప్పుడు అక్రమాలకు పాల్పడి భారీ మొత్తంలో ఇటు కోట్లను దుర్వినియోగం చేశారు. పెద్ద మొత్తంలో డబ్బును అవి ఎక్కడికి తరలించారు. విదేశీ కంపెనీకి నగదు బదిలీలపై అయితే ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఇటు అన్ని ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించి వాటి ఆధారంగానే ఇటు కేటీఆర్ అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కేటీఆర్ ను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. ఇటు ఆన్లైన్ లో FEO సంస్థ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేస్తోంది. FEO స్టేట్మెంట్ పై అయితే ప్రస్తుతం కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తూ ఉంది. ఇటు నిధుల దుర్వినియోగం, అలాగే విదేశీ కంపెనీలకు భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఇటు ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి అయితే ఏసీబీ ప్రశ్నిస్తూ ఉంది. ఇటు దాదాపు కేటీఆర్ ను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. ఇటు ఆన్లైన్ లో FEO సంస్థ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తుంది ఏసీబీ. దాదాపు కేటీఆర్ విచారణ 2 గంటలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఉదయం 10 గంటలకు ఆయన కేటీఆర్ నివాసం నుంచి నేరుగా ఇటు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే కేటీఆర్ విచారణ మొత్తాన్ని కూడా ఇటు రికార్డ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇటు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన ఏం సమాధానం చెప్తారు అనేది కూడా ఉత్కంఠగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరొకసారి అయితే కేటీఆర్ విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే A1, A2, A3 ఇద్దరు నిందితులను కూడా ఇప్పటికే అధికారులు విచారించిన నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి కేటీఆర్ ని కూడా విచారించబోతున్నారు. గతంలో ఎప్పుడైతే జనవరిలో మొదటిసారి కేటీఆర్ ను విచారించిన అధికారులు మరొకసారి విచారణకు రావాలి అంటూ కూడా ఆయనకి నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఆ టైంలో విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన అప్పుడు విచారణకి హాజరు కాలేదు. అయితే మరొకసారి జూన్ 16 ఇవాళ విచారణకి రావాలి అంటూ కూడా ఇటు అధికారులు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ అయితే కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ప్రెజెంట్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇటు మరోవైపు FEO సంస్థ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తుంది ఏసీబీ. ఇటు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఇటు కేటీఆర్ సమాధానాలు చెప్తున్నారా, ఇటు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఒక మేజర్ గా మారింది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు కూడా ఉన్నారు. ఇటు ఇప్పటికే ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ కు సంబంధించి ఇటు నిధుల దుర్వినియోగం, అలాగే విదేశీ కంపెనీకి నగదు బదిలీలపైనే అయితే మెయిన్ గా ఫోకస్ చేస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఏసీబీ అధికారుల వద్ద కూడా అన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఇటు కేటీఆర్ అయితే ప్రశ్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ప్రెజెంట్ A1 గా కేటీఆర్ ఉన్న నేపథ్యంలో ఇటు రెండవసారి అతన్ని విచారిస్తున్నారు కాబట్టి ఈ కేసు ఒక తుది దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది.